కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు 10 tons నేను వస్తానంటాడు రండి బస్ లారీలెక్కి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్కవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఓబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ. యూ హెవ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ. నోబడీ షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం, ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ది కామన్ మ్యాన్. నేచర్లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి. దానిపైన కూడా ఇప్పటికే ఎన్క్వైరీ జరుగుతున్నాయి. కడాన సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని దొరుకుతారు, ఎవడు తప్పించుకోలేండి. అందుకే చెప్తాను, శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి. ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం. మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్గా ఎస్టాబ్లిష్ చేయమని మిమ్మల్ని కోరుతున్నా. దీనికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మినరల్ వెల్త్ కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండస్ట్రీ, వాల్యూ అడిషన్, అవి కూడా వర్కౌట్ చేద్దాం. అదే మరిగా దాన్ని కాపాడుకోవాలి. దట్ ఈస్ ది వెల్త్. ఏదైతే మనం రెవెన్యూ జనరేషన్ చేయాలనుకుంటున్నాం అన్ని వర్కౌట్ చేస్తాం. లాస్ట్ 5 yearsలో చాలా మిస్యూజ్ జరిగింది. నేను పబ్లిసైజ్ చేశాను వైట్ పేపర్ కూడా. కడాన మామూలు క్వారీలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మామూలు బిగ్ మైన్సే కాదు. దాన్ని ఏం చేయాలనో విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. ఇది మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. రెండోది, సుప్రీంకోర్టు అడిగిన దానికి కూడా మీరు ఎవరిని షీల్డ్ చేయకుండా మీరు కాపాడుకోవడానికైనా సరే మీరు క్లియర్గా వాస్తవాలు చెప్పండి. ఏం జరిగిందో అక్కడ ఆ రీచల్లో ఎక్కడ మీరు షీల్డ్ చేస్తే లాస్ట్ టైం అదే జరిగింది. అన్నెసరిగా మీరు ఇబ్బందులు పడతారు. ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్. దెన్ వాటర్లో గ్రౌండ్ వాటర్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్, ఈ 2 కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి. గ్రౌండ్ వాటర్ని మ్యాక్సిమం ఇంక్రీజ్ చేయాలి. మనం ఒకప్పుడు అనంతపురం జిల్లాలో వాటర్ పాయింట్స్కి వెళ్ళాం, ఫామ్ పాయింట్స్ పెద్ద ఎత్తున పోయాం. అవి దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి. చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్ చేయాలి. ఎక్కడున్నా కూడా ఎక్కడొచ్చినా వాటర్ తలిచే పరిస్థితి రావాలి. అదే మరి ఆల్ రిజర్వాయర్స్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్. ఇప్పుడు సముద్రంలో పోయే నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రిజర్వాయర్లు తీసుకుపోయి అవి కూడా ఫుల్అప్ చేస్తే, ఈసారి మనం కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే రాబోయే 5 yearsలో అటు ఇటు వర్షాలు తక్కువనా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్. ఒకప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పెట్టాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా మీరు చేయాలి. ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. ఆల్ ట్యాంక్స్ నేచురల్గా వచ్చే వాటర్ వస్తుంది. చిన్న చిన్న డైవర్షన్లు కావాలంటే ఇవ్వండి, లేకుంటే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ ఫిల్అప్ చేయండి. అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అన్నీ ఫిల్అప్ చేసేసి గ్రావిటీతో వచ్చేటి పర్లేదు, కాస్ట్ పెట్టి ఫిల్అప్ చేసి రేపు వర్షం వస్తే మళ్ళా నీళ్ళు సముద్రంలో పోతే అది వేస్ట్ ఆఫ్ మనీ.